హాయ్ గైస్, నేను మీ నాయక్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే జియో కాయిన్. ఫస్ట్ ఈ జియో కాయిన్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఈ జియో కాయిన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్ టోకన్స్ అన్నమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది జియో అండ్ పాలిగాన్ ల్యాబ్స్ అండ్ టెక్ కంపెనీ రెండు కొలాబరేట్ అయ్యి అండ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంట్రడ్యూస్ అంటే 2025 జనవరి. పర్టికులర్ డేట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎర్న్ చేయాలని వెళ్తే, ఈ ఎర్న్ చేయడం ఎలా అంటే జియో వాళ్ళు అఫీషియల్లీ జియో స్పియర్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేశారు. ఈ జియో స్పియర్ అనే అప్లికేషన్ మన బోత్ యాప్ స్టోర్ అండ్ యాపిల్ స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా ఎర్న్ చేయాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. పైన సెర్చ్లో జియో SPHERE అని సెర్చ్ చేస్తే మనకి జియో సినిమా అండ్ జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని చెప్పి వచ్చుద్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను ఇందులో. సో డైరెక్ట్ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది. సో నేను డైరెక్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. మన ఇంటర్ఫేస్ చూడండి, ఇలా వచ్చుద్ది. అండ్ ఇది థ్యాంక్ యూ ఫర్ ఓవర్వీలింగ్ ది రెస్పాన్స్. జియో కాయిన్ ఈజ్ కరెంట్లీ ఇన్ ఇట్స్ బెడ్ టెస్టింగ్. అంటే ఇది ఇంకా టెస్టింగ్లో ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చుద్ది ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చుద్ది. ఇక్కడ కింద బై కంప్లీటింగ్ యువర్ అగ్రీ టు ది జియో స్పియర్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుద్ది. దాన్ని టిక్ కొట్టి ఐఎమ్ రెడీ టు బ్రౌజ్ అని పెట్టండి. అండ్ సెట్ యాజ్ ఎ డిఫాల్ట్ ఉంటుంది, అది మీ ఇష్టం డిఫాల్ట్ పెడతారా లేదా అన్నది. అండ్ గెట్ స్టార్ట్. మనకి డిఫాల్ట్ కావాలంటే క్రోమ్ నుంచి దీనికి పెట్టుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు. అండ్ ఐఎమ్ రెడీ ఎంత స్కిప్ కొట్టేస్తే మీకు టాప్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది. అండ్ దానికి ముందు మనకు అలో అని నొక్కేయండి, ఒక చిన్న పాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ టాప్లో మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ మీద నొక్కిన వెంటనే సైన్ ఇన్ అన్న ఆప్షన్ ఉంది. సైన్ ఇన్లో వెళ్ళిన తర్వాత నిక్ నేమ్, అంటే మీకు నిక్ నేమ్ ఎనీథింగ్, ఇటు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి నా ఫ్రెండ్ పేరు ఇచ్చేస్తాను, లేదంటే సంథింగ్ ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ మొబైల్ నెంబర్, గెట్ ఓటీపీ అని కొడితే ఇంకా నెక్స్ట్ మనకి ఓటీపీ వచ్చుద్ది. మనకి ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీని ఎంటర్ చేసేస్తాం అండ్ సైన్ ఇన్ ఆల్ బుక్ మార్క్ క్విక్ పేజ్ అనేవి కూడా వస్తాయి. ఇంకా దీని నుంచి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ అని వెళ్ళిన తర్వాత మనకి టాప్లో మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ లెట్ గెట్ స్టార్ట్ అని ఉంటుంది. దీని మీద నొక్కేయండి. నొక్కిన తర్వాత సైన్ ఇన్ టు ఎర్న్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకంటూ ఒక వాలెట్ క్రియేట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంకో విషయం, మనకి వీళ్ళు ఈ యాప్లోనే కొన్ని ఇచ్చేస్తారు. ఇట్ మీన్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్. అంటే వాటర్ జియో కాయిన్ అంటే ఇంతకుముందు చెప్పాక జియో కాయిన్ అంటే ఏంటి అన్నది, అది కూడా చూపిస్తాను. జియో కాయిన్ ఆర్ బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్. ఇంతకుముందు చెప్పా ఇది ఒక బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్ అని. దట్ యూజ్ కెన్ ఎర్న్ టు ఎంగేజ్ విత్ డిఫరెంట్ మొబైల్ ఆర్ నెట్ బేస్డ్ యాప్స్ యాజ్ ఎ డిసైడెడ్ బై ది JPL అంటే జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ యూజింగ్ దేర్ మొబైల్ నెంబర్. అంటే ఏంటంటే మనకు ఈ జియో ఉంటుందిగా, ఈ జియో ప్లాట్ఫామ్స్ లైక్ జియో సినిమా కానీ, మై జియో కానీ ఇలాంటివి ఉన్నాయిగా, జియో మార్కెట్, అదే జియో షాపింగ్, గ్రోసరీ షాపింగ్ యాప్ ఉంది. ఇలాంటి దానిని యూజ్ చేస్తూ మనం ఈ కాయిన్స్ని అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ దాని గురించి హౌ డూ ఐ ఎర్న్ జియో కాయిన్స్లో మనకి పర్టికులర్గా దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. యూజర్ కెన్ ఎర్న్ జియో కాయిన్స్ బై ఎంగేజింగ్ ది వేరియస్ జియో యాప్స్. Web3 tokens will be deposited in their user wallet based on users engagement. అంటే వీళ్ళు దీన్ని Web3 టోకన్స్గా పిలుస్తున్నారు అనమాట. ఇది డైరెక్ట్ మనకి మన వాలెట్లోనే పడిపోతాయి మనం ఈ యాప్స్ని యూజ్ చేస్తున్న ప్రకారంగా వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ విల్ జియో కాయిన్స్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ మై రెగ్యులర్. అంటే మన రెగ్యులర్
టైమ్స్ ఉంటాయి, అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా అలాంటివి ఉంటాయి కదా, దాని మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే లేదు, ఇంపాక్ట్ అయితే పెద్ద ఏం ఉండదు. అదే ఇక్కడైతే ఇచ్చారు, నో జియో కాయిన్స్ విల్ నాట్ చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇంకా అదే ఉంది. అండ్ హౌ టు సైన్ అప్ ఫర్ ది జియో కాయిన్స్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నేను చూపించాగా, యాజ్ యూజువల్ యాప్లోకి వచ్చిన వెంటనే ప్రొఫైల్ అండ్ లాగిన్, సైన్ ఇన్. అండ్ నెక్స్ట్ వేర్ కెన్ ఐ యూస్ దిస్ జియో కాయిన్స్, ఇక్కడ మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అని వీళ్ళే ఆ క్వశ్చన్ రైస్ చేసి దానికి ఆన్సర్ ఇచ్చారు. మనకి ఇచ్చారు జియో కాయిన్స్ రెడిమేషన్ డీటెయిల్స్ అండ్ స్టెప్స్ విల్ బీ అవైలబుల్ షార్ట్లీ విత్ యువర్ వెబ్3 వాలెట్. అంటే ఎక్కడ యూస్ చేయొచ్చు అన్నది ఇంకా పర్టికులర్గా ఈ అప్లికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ జియో వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఆర్టికల్లో అయితే ఏమి ఇచ్చారంటే, దీన్ని మీరు జియో మార్ట్ ఉందిగా, గ్రౌజరీ ఐటమ్స్ అప్లికేషన్ జియో మార్ట్, అక్కడ ఏదైనా పర్చేస్ చేయడానికి కానీ లేదంటే ఇంకా దేనికైనా మన జియో రీఛార్జెస్ కానీ వాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మనకి ఆర్టికల్లో చెప్పారు. అండ్ ఇది ఇండియన్ టైమ్స్లో కూడా మనకి వచ్చిందనమాట, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీన్ని మనం క్రెడిట్స్ దేనికైనా చేసుకోవచ్చా, లైక్ బ్యాంక్ అకౌంట్కి కానీ అలా? నో బ్రో, ప్రజెంట్ అయితే ఇది ఇంకా ఇన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది క్రెడిట్స్ అయితే అవ్వవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని ఒక్క కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎస్టిమేషన్ ప్రకారంగా దీని ఒక్క కాయిన్ వాల్యూ డాలర్స్లో అయితే $0.5, అండ్ మన ఇండియన్ కరెన్సీలోకి వస్తే నియర్లీ 43 రూపీస్ 30 పైస్ అని చెప్పి ఎస్టిమేషన్ మాత్రమే ఇచ్చారు. అండ్ గూగుల్లో సెర్చ్ చేసినా ఇదే వచ్చింది, దాని రిజల్ట్ అయితే ఇదే చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ కొందరికి ఉండే డౌట్ ఏంటంటే, మనం ఏదైనా అప్లికేషన్ ఎలా అయినా వాడితే వచ్చుద్దా రాదా అని. ఇదైతే రాదు బ్రో, నువ్వు ఈ జియోకి సంబంధించిన అప్లికేషన్స్లో మాత్రమే నీ టైం అనేది స్పెండ్ చేయాలి, అప్పుడే నీకు ఈ జియో కాయిన్స్ అనేవి వాలెట్లోకి డైరెక్ట్ డిపాజిట్ అవుతాయి. అండ్ ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క జియో కాయిన్స్ని మామూలు యూజర్స్, అనదర్ యూజర్స్ లైక్ ఎయిర్టెల్ కానీ వోడా కానీ వీళ్ళు యూజ్ చేయొచ్చా అంటే చేయలేరు బ్రో, బికాజ్ ఎందుకంటే ఇది జియో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న కాయిన్ కాబట్టి, అండ్ జియో లింక్డ్ యాప్స్తో మాత్రమే ఎర్న్ చేయొచ్చు కాబట్టి మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. అండ్ ఇందులో మనం బ్రౌజర్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఏమొచ్చుద్దంటే, యాజ్ యూజువల్ హోమ్ పేజ్కి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి మన డైలీ యూజ్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, మినీ టీవీ అంటే అమెజాన్ మినీ టీవీ, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్. ఈ అప్లికేషన్ త్రూ దిస్ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ నుంచి మనం ఆ అప్లికేషన్స్ యాక్సెస్ చేస్తే మనము ఈ అప్లికేషన్ నుంచి ఆ అప్లికేషన్స్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ యూజర్ టైం అనేది మన జియో యాప్ కిందకే వస్తుంది. అంటే మనము ఈ జియో షర్ప్ యాప్లో ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఆ అప్లికేషన్ లింక్ని, ఇది మన జియో బ్రౌజర్ కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనము ఆటోమేటిక్లీ ఈ జియో బ్రౌజర్ అంటే ఈ జియో అప్లికేషన్ని వాడుతున్నట్టేగా, సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఈ జియో వాలెట్లో మనం జియో బ్రౌజర్ అండ్ ఇవి జియో సర్వీస్ యూస్ చేస్తున్నందుకు మనకి ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతాయి, అంటే ఈ కాయిన్స్, జియో కాయిన్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్టా, లేదంటే అమౌంట్ పెట్టి పర్చేస్ చేయాలా అంటే అవసరం లేదు బ్రో. ఇంతకుముందే చెప్పినట్టు మీరు వీడియోస్ అండ్ ఈ యొక్క అప్లికేషన్స్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఈ కాయిన్స్ అనేటివి క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. మీరు సపరేట్గా దీన్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం లేదు. ప్రజెంట్ అయితే ఇది ఫ్రీ. అండ్ ఈ దానికి సంబంధించిన ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ అంటే ఇప్పుడైతే అప్డేట్ ఏం లేవు బ్రో. అంటే దేని గురించి అంటే లైక్ మనం దీన్ని సపరేట్గా పర్చేస్ చేయొచ్చా వేరే దగ్గర నుంచి, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది లైక్ క్రిప్టో కరెన్సీనా అంటే మెజారిటీ ఇది క్రిప్టో కరెన్సీ అయితే కాదు, అంటే మనకి బిట్ కాయిన్ అలా ఉన్నాగా అలా అయితే కాదు. బట్ ఇది ఒక ఇండియన్ క్రిప్టో కరెన్సీ అని మాత్రం టాక్ నడుస్తుంది. సో దీని బేస్డ్ ఏంటంటే కరెక్ట్గా చెప్పలేం. సారీ గైస్, వీడియో మధ్యలో నేను ఇండియన్ టైమ్స్ అన్నాను, అది ఇండియన్ టైమ్స్ కాదు, ఇండియన్ టుడే అన్నమాట. ఆర్టికల్ ఇదిగో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని గురించి ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. ఈరోజు ఇంతే. నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషనల్ వీడియోస్తో కలుద్దాం. నేను మీ నాయక్, ఎనీ టైమ్ టు గివ్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్.